దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక చొప్పున చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్యను జరిగించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు విశిష్టమైన రీతిలో మనిషిని విమోచించుటకు, ఆ తరువాత మనిషి దేవునికి విధేయుడవుటకు జరగాల్సినటువంటి విషయములన్నింటినీ కూడా జరిపించారు. వాటన్నింటినీ కూడా మన క్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు, మన ఆత్మీయ పురోగతి కొరకు వాక్యంలో రాశారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు అనేక సంగతులను ఆయన యొక్క చివరి గడియల్లో బోధిస్తున్నాడు. అక్కడ ఆయన పరిశుద్ధాత్మ గురించి ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ గురించి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో అనేకులకు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలున్నాయి. ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి అపోహలున్నాయి. చాలామందికి బైబిల్లో దేవుడు బయలుపరిచినటువంటి సత్యములు తెలియవు, కానీ ఎవరెవరి ద్వారానో ఎన్నో రకాలుగా లేవనెత్తబడిన లేక పుకార్ల రూపంలో ఆర్ పుట్టింపబడినటువంటి వార్తల రూపంలో వాస్తవికత బొత్తిగా లేనటువంటి అవాస్తవమైనటువంటి సత్యాలతో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వ్యాఖ్యలు లేకపోతే బోధనలు క్రైస్తవ సమాజంలో చలామణి అవుతూ ఉన్నాయి. అందుకనే చాలామంది పరిశుద్ధాత్మ ద్వారా పొందాల్సినటువంటి గొప్ప మేలు, శక్తితో కూడినటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి మేలును పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే వీరు చెప్పేటువంటి విషయాలను వినడం కన్నా ముఖ్యంగా మొదటిగా దేవుడి వాక్యం దగ్గరికి రావడం, వాక్యంలో దేవుడేం చెప్పాడు, దేవుని యొక్క చిత్తమును ఏ రకముగా ఆయన రాయించాడు, బయలుపరిచాడు, దాని గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుడి వాక్యంలో అది మనకి ఇవ్వబడింది. క్రైస్తవ సంఘంలో 2000 సంవత్సరాలుగా అది మనకి ఇవ్వబడింది. మరి ముఖ్యంగా ఆది అపోస్తల కాలములో నుండి మనకి ఏదైతే ఇవ్వబడిందో దాన్ని వాక్యంతో పోల్చుకొని చూసుకున్నప్పుడు మనకు గొప్ప సత్యాలు అర్థమవుతాయి. సో ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పాడు. ఆయనే తన ప్రజలను, తన శిష్యులను, తన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని, యేసు ప్రభువుని యథార్థమైనటువంటి హృదయంతో వెంబడించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని కూడా చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు చేస్తాడు. ప్రధానంగా నేను చెప్పాలంటే ఆయన మనకు బుద్ధి చెప్పే పరిచర్య చేస్తాడు. మనిషి దేవుని యొక్క వాక్యమును ఎరుగడు కనుక బుద్ధి లేని వానిగా, లోక సంబంధమైనటువంటి విద్యార్హతలు ఉండొచ్చు, లోక సంబంధమైనటువంటి కామన్ సెన్స్ ఉండొచ్చు, లాజిక్ ఉండొచ్చు, రీజన్ తెలిసి ఉండొచ్చు, కానీ దైవికమైనటువంటి జ్ఞానము లేదు కనుక బుద్ధి చెప్తాడు, వాక్యమును బట్టి బుద్ధి చెప్తాడు. రెండవది, దేవుని యొక్క విషయాలను మనకు వాక్యము ద్వారా బయలుపరుస్తాడు. మూడవది, దేవుని కొరకు ఈ లోకంలో జీవించడానికి తగిన రీతిలో ఆత్మీయంగా మనల్ని బలపరుస్తాడు. దేవుడు మెచ్చి ఇతరులకు మేలు కలిగేటువంటి రీతిలో మన జీవితాలను పకడ్బందీగా ఆయన మారుస్తాడు. సర్వసత్యంలోనికి ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మనల్ని నడిపిస్తాడు. 3 రకాలుగా న్యూ టెస్టిమెంట్లో దాన్ని మనం చూడొచ్చు. ఒకటేమో ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ ఇన్ టు ఇవాంజలికల్ ట్రూత్, సువార్తకు సంబంధించినటువంటి సత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ నడిపించును అనేటువంటి పదం కూడా గ్రీకులో దాని యొక్క అర్థము ఏంటి అంటే ఒక మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం. ఇంగ్లీష్లో దాన్ని హీ షాల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్ అని ప్రభు చెప్పాడు. ఒక గైడ్ మనకు తెలియనటువంటి ప్రాంతాలకు మనల్ని తీసుకెళ్ళి మనకు దారి చూపి ఆ యొక్క ప్రదేశం గురించి, అక్కడున్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాల గురించి పూసగుచ్చినట్టు అంతా ఎలా వివరించి, మనకు స్పష్టతను కలిగించి, మనకు గొప్ప జ్ఞానాన్ని ఎలా పంచి, ఒక అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేకుండా ఉండేటువంటి అనుభవాన్ని ఎట్లా ఒక గైడ్ ఇస్తాడో, అదే ప్రకారం పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించినప్పుడు ఆ పని చేస్తాడు. సో మొదట ఇవాంజలికల్ ట్రూత్, సువార్తకు సంబంధించినటువంటి సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. మీ జ్ఞాపకం ఉంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నాడు సమరయ పట్టణంలో. అదే సమయంలో యెరూషలేముకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఐథియోపియన్ నపుంసకుడు, ఇథియోపియా దేశం నుండి వచ్చినటువంటి నపుంసకుడు, అతడు తిరిగి ఆరాధన తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు రథం మీద ఆయన తన యొక్క చేతుల్లో ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అది ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చేత ఫిలిప్పు రథం దగ్గరికి వెళ్తాడు, రథం ఎక్కి కూర్చుంటాడు. 8వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాయబడింది, అతడు అంటే ఐథియోపియన్ యూనక్
ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. సో త్రోవ చూపించమన్నాడు. అండ్ ఫిలిప్ చాలా అద్భుతంగా సువార్తకు అతన్ని నడిపించాడు. 35వ వచనంలో, అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. సో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క నపుంసకుణ్ణి సువార్త సత్యములోనికి నడిపించాడు కనుక అతడు రక్షించబడ్డాడు. ఆ తరువాత సువార్త సత్యంలో ఉన్నటువంటి భాగముగా అతడు దేవుడికి శిష్యుడిగా, లోకములో సాక్షిగా బ్రతకడానికి ప్రభు చేసినటువంటి బోధనలన్నింటినీ కూడా గైకొనడానికి బాప్తిస్మం పొంది గొప్ప సంతోషంతో తన దేశానికి వెళ్ళిపోయాడు. రెండవది, ద హోలీ స్పిరిట్ షల్ లీడ్ us into all ecclesiastical truth. ఎక్లీసియాస్టికల్ అంటే క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి సత్యము. బైబిల్ గ్రంథంలో సువార్తల్లో 4 సువార్తల్లో యేసుప్రభువుకి సంబంధించినటువంటి సువర్తమానం ఉంది. పత్రికల్లో కూడా మనకు యేసుప్రభువుకి సంబంధించినటువంటి సువర్తమానం కనబడుతుంది. అదే ప్రకారము సువార్తల్లో క్రైస్తవ సంఘం గురించి యేసుప్రభు ప్రస్తావించాడు. కానీ తరువాత అపోస్తల కార్యముల నుండి పత్రికల్లో క్రైస్తవ సంఘం అంటే ఏంటి, క్రైస్తవ సంఘములో ఎవరుంటారు, ఎవరు సంఘానికి సంబంధించిన వారు, సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా దేవుణ్ణి అనుసరించాలి, దేవుడి కొరకు ఎలా అది లోకంలో గొప్ప అభివృద్ధిని కలిగి దైవికమైనటువంటి కార్యములు చేయాలి అనేవి అనేకం రాయబడ్డాయి. వీటన్నింటిలోనికి కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. దీన్ని మరి క్రైస్తవ సంఘ ఉద్ధరణ కొరకు, లేకపోతే క్రైస్తవ సంఘము ద్వారా దేవుడి యొక్క సంకల్పాన్ని లోకంలో నెరవేర్చుట కొరకు పరిశుద్ధాత్ముడు చేసే ఒక గొప్ప పరిచర్య. పెంతెకొస్తు దినాన్న ఆయన అపోస్తలుల మీదకి వచ్చినప్పుడు వారు ఆత్మపూర్ణులై గొప్పగా వారు ఈ యొక్క సువార్త ప్రచారం ద్వారా క్రైస్తవ సంఘమును ఉనికిలోనికి తీసుకుని వచ్చారు. క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడి ఆయన చేత పిలువబడి స్థాపించబడినటువంటి సభ్యులందరూ కూడా క్రైస్తవ సంఘంలో రక్షింపబడినటువంటి సమూహంగా మనకు కనబడతారు. దాంతోపాటు మూడవది, హీ షల్ లీడ్ us into all ఎస్కటలాజికల్ ట్రూత్. చివరి దినాలకు, అంత్య దినాలకు సంబంధించినటువంటి యేసుప్రభు యొక్క 2వ రాకడకు సంబంధించినటువంటి సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. ప్రపంచంలో ప్రాఫెసీకి సంబంధించి, ప్రవచనాలకు సంబంధించి, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి ప్రవచనాలు నానా రకాలుగా, నానా విధములుగా ఎంతోమంది దేవుడి చేత పంపబడకుండా స్వంతముగా పంపబడి సాతాను ఏజెంట్లుగా పంపబడి వచ్చినటువంటి వారు ప్రవచనాలు చెప్పారు, ప్రవచనాల గురించి పుస్తకాలు రాశారు, సినిమాలు తీశారు. వాటన్నింటినీ పక్కన పెట్టేస్తే పరిశుద్ధాత్మ దేవుడు సువార్తల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం నిండా ఉన్నటువంటి ఈ ప్రవచనాత్మకమైనటువంటి సత్యాలు, అంత్య దినములకు సంబంధించినటువంటి వాటిని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి గొప్పగా నేర్పిస్తాడు. సో సర్వసత్యములోనికి నడిపించబడాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. మనకు పాస్టర్లు ఉన్నారు, మనకు బైబిల్ బోధకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, దేవుడి చేత మన కొరకు స్థానిక సంఘంలో నియమింపబడినటువంటి ఈ యొక్క గొప్ప సేవకుల సమూహం మనకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనకు ఎన్లైటన్మెంట్ అనేది, జ్ఞానోదయం అనేది, ఇల్యూమినేషన్ అనేది, అంటే మనకు కన్నులు తెరవబడి పొరలు పడిపోయి వాక్యంలో ఉన్నటువంటి గొప్ప సత్యాలు మనకు బయలుపరచబడి బోధింపబడం. అండ్ ఈ రోజున పరిశుద్ధాత్మ పేరట నానా రకాలైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు తప్ప ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నటువంటి ఆ యొక్క పరిచర్యను జరిగించేటువంటి వారు తక్కువ. సో ఆయన సర్వసత్యంలోనికి అంటే ఆయన వాక్యమే సత్యం కనుక వాక్యం ప్రకారమే ఈ బోధనా పరిచర్యను చేస్తాడు. ఇది ప్రస్తుతం క్రైస్తవ విశ్వాసులందరికీ అవసరం. దేవుణ్ణి వెంబడించాలి అనుకునేటువంటి ప్రజలందరికీ అవసరం. ఇది తప్ప మరేది కూడా మనకు ప్రస్తుతానికి, ఆ తరువాత నిత్యత్వానికి నిజముగా క్షేమాన్ని కలిగించి బలముగా మనల్ని దేవుడి కొరకు సిద్ధపరిచి ఘనముగా ఆయన నామాన్ని హెచ్చించి మహిమపరిచి అనేకులకు నిత్య మేలును కలిగించేటువంటిది మరొకటి లేదు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు సర్వసత్యములోనికి సత్యస్వరూపి అయిన ఆత్మచేత నడిపింపబడుతున్నారా? ఒక గుర్తు నేను చెప్తాను. అదేంటంటే అక్కడే యోహాను 16:14 ప్రభు చెప్పాడు, ఆయన నన్ను మహిమపరుస్తాడు అని. సో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే అక్కడ ఖచ్చితంగా దేవుడి వాక్యం ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వాక్యమైనటువంటి యేసు ప్రభు మాత్రమే హెచ్చింపబడి మహిమపరచబడి అందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు. ఇక ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక క్రైస్తవ డినామినేషన్, ఒక సంస్థ, ఒక సేవా గుంపు
హెచ్చించబడుతున్నారు అంటే అక్కడ పరిశుద్ధాత్ముని కార్యము లేదు, అక్కడ వాక్యము లేదు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడుట లేదు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వెంటనే అక్కడ నుండి వైదొలిగిపోవాలి. సత్యస్వరూపి అయిన ఆత్మే సర్వసత్యంలోనికి దేవుడి ప్రజల్ని నడిపిస్తాడు. అండ్ అలాగే మనమందరం ఈ చివరి దినాల్లో అబద్ధం విస్తృతంగా పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో అపవాది తన సమయం కొంచెమని తెలుసుకొని ఇంకా ఎక్కువగా మోసగించడానికి ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఆత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపించబడుట మనకు చాలా చాలా అవసరం. మరొక ఎపిసోడ్లో నీ వాక్యమే సత్యం అనేటువంటి ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు గుర్తుపెట్టుకోండి, ఆయన వాక్యమే సత్యం, ఆయన వాక్యమే నిత్యం ఉంటుంది. అండ్ ఏ వ్యక్తి, ఏ విధానం, ఏ వ్యవస్థ, ఏ విషయం సత్యము కాదు, దేవుని వాక్యమే సత్యం. ప్రభు కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక. ఆమేన్.